వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరు అమ్మాయి నెల్లూరు రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చపాతీలోకి పప్పు అండి. పప్పు అంటే ఇది తీపప్పు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లలైనా, వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీ అంటే ఈజీ, సింపుల్ రెసిపీ. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇలా పప్పు ఉడికించి మెత్తగా వెనుపుకొని పక్కన పెట్టుకోవాలి. తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఆనియన్, ఇవి మాత్రమే దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బాండిల్ పెట్టి బాండిట్లో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసి కొంచెం దోరగా వేగనిద్దాము. అవి వేగినాక దాంట్లో తెల్లగడ్డ వేద్దాము. తెల్లగడ్డ, ఆనియన్ వేసి ఎర్రగా వచ్చే వరకు వేపుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ. పప్పు ఇది పప్పులానే ఉంటుంది, కానీ మనం చింతపండు అవంతా వేస్తాం కదా పప్పులో. దీంట్లో చింతపండు కానీ కారం కానీ ఎటువంటివి ఏమి వేయము. ఇది ఊరికే తీపప్పు అంటారు దీన్ని. తీపప్పు చపాతీలోకి చేసుకునే పప్పు ఇది. ఇది అన్నంలోకి అంతగా బాగుండదండి. చపాతీ, పూరి, రోటీసు ఇట్లాంటి వాటిలోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీలు. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగినాక మనం పక్కన ఉడికించి పెట్టుకున్న పప్పు దీంట్లోకి వేసుకుందాము. పప్పు వేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే మగ్గనిద్దాము. ఈ కర్రీతో చిన్నపిల్లలకు కూడా అన్నం పెట్టొచ్చండి. మంత్స్ బేబీస్కి పెడతాం కదా మనం అన్నము, అట్లా వాళ్ళకి పెట్టేదానికి కూడా ఈ పప్పు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాము. కొంచెం చిక్కబడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.